నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలం దేవుని వాగ్దానం అనే ఆత్మీయ కార్యక్రమానికి మనందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. చూడండి, ప్రతి ఉదయమే దేవుని వాక్యం ద్వారా ఆయన వాగ్దానం ఇచ్చి నిన్ను ధైర్యపరుస్తూ లేవనెత్తచ్చు. నువ్వు ఏ విషయంలో అధైర్యపడుతున్నావు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ప్రతి విషయంలో నిన్ను సరైన మార్గం నడిపిస్తున్నాడు. ఉదయకాలం నీ హృదయంలో ఏమైతే విచారం ఉందో, ఏమైతే బాధ ఉందో, ఏమైతే సమస్యగా ఉందో, ఈ మాట ద్వారా అవన్నీ కొట్టివేసి నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఆయన మాట ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రాబ్లం ఏదున్నా మాకు తెలియజేయండి. తప్పకుండా మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం. చదువుకుందాం. ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న అద్భుతమైన మాట 94వ కీర్తన 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. దేవునికి స్తుతి కలుగునుగా. చూడండి, గొప్ప ఆదరణ మన ప్రాణమునకు నెమ్మది కలిగిస్తుంది. మన హృదయంలో విచారములు, సమాధానం లేనప్పుడు, అధైర్యం కలిగినప్పుడు, మనకి ఏదైనా కలవరంగా భయపెడుతున్నప్పుడు, మన దేవుని సన్నిధిలో ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన నిన్ను బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, ఓదారుస్తాడు, నేనున్నానని చెప్తాడండి. దావీదుడు హృదయంలో బాధ కలిగినప్పుడు, సమాధానం లేనప్పుడు, అధైర్యం వచ్చినప్పుడు, కృంగిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళేవాడంటే వేరే వేరే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేవాడు కాదు, తన బంధువర్గాన్ని కలిసేవాడు కాదు, తన ఆప్తులను మిత్రుల దగ్గరికి వెళ్ళేవాడు కాదు. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి సాష్టాంగపడి ఈయన బాధ, వేదన, రోదన, ఈయన కన్నీరంతా కూడా ఆయనకి చెప్పేవాడు. ఇప్పుడు ఏం కలుగుతుందంటే ఈయనకు నెమ్మది కలుగుతుంది. అంతే అంటున్నాడు, నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలిగిస్తూ ఉంది. ఎందుకంటే నేను నీ సన్నిధికి వచ్చాను కాబట్టి, నీ పాదాలు పట్టుకున్నాను కాబట్టి, తప్పకుండా నాకు నెమ్మదిచ్చే దేవుడు, నన్ను సమాధానపరిచే దేవుడు, నన్ను సంతృప్తి పరిచే దేవుడు అని ఇక్కడ ఈ మాట రాస్తున్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీకు వచ్చేది ఏంటంటే గొప్ప నెమ్మది, గొప్ప సమాధానం, గొప్ప దీవెన నీకు అనుగ్రహించబడుతుంది. అందుకే ప్రతి సండే వెళితే ప్రతిరోజు దేవుని సన్నిధిలో నీ సన్నిధి, ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఆయన గొప్ప నెమ్మది నీకు ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, క్షేమం నీకు కలుగజేస్తాడు. ఈ కుటుంబం అంతా ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు నీకు కలిగేది ఏంటంటే నెమ్మది కలిగిస్తాడు. ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు, నాకు ఎంత సంపాదించినా నాకు నెమ్మది లేదు. అవునండి, నెమ్మది ఎవరు ఇవ్వాలి? నెమ్మది ఎక్కడికి వెళ్ళినా నీకు దొరకదు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, ఆయన ముఖాన్ని చూచినప్పుడు, ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు నీ వ్యాధి, బాధ, రోదన అంతా తొలగించి నీకు నెమ్మది కలిగిస్తాడు, గొప్ప ఆదరణ నీకు ఇస్తాడు, గొప్ప సమాధానం ప్రభు నీకు ఇస్తాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో సంతోషం ఉంది, ఆయన సన్నిధిలో సమాధానం ఉంది, ఆయన సన్నిధిలోనే నెమ్మది ఉంది. అది తప్పకుండా నీకు అనుగ్రహించబడుతుంది. దేవుని సన్నిధికి నీవు, నీ కుటుంబం ఆయన సన్నిధిలో కనిపించండి, ఆయన పాదాలు పట్టుకోండి. నీ కుటుంబానికి అంతటికి నెమ్మదినిచ్చే దేవుడు, సమాధానపరిచే దేవుడు. అందుకే దావీదు అంటాడు, నేను నెమ్మది కలిగి ఉన్నాను, గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలిగిస్తూ ఉందయ్యా. దేవుని సన్నిధికి వెళ్ళండి, కుటుంబం అంతా కలిసి ఆరాధించండి. దేవుడు తద్వారా లోపలికి వెళ్ళినప్పుడు, బయటికి వచ్చినప్పుడు నేను దీవిస్తాడు, సమృద్ధి కలుగజేస్తాడు. ఈ మాట ప్రకారం ప్రార్థించు, నమ్ము, విశ్వసించు, తప్పకుండా నువ్వు దీవెన పొందబోతున్నావు. ఈ వాగ్దానం నీ జీవితంలో ప్రభు నెరవేర్చి ఈ రోజంతా ప్రభు నీకు తోడే ఉండి నడిపించునుగా. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి గల దేవుడా, నీకు స్తోత్రములు. ఈ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు ఏ విషయంలో కృంగిపోయారో, కలవరపడుతున్నారో, భయపడుతున్నారో ప్రతి బిడ్డలకు నెమ్మది కలిగించు, సమాధానం కలిగించు, మరలా సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. ఈ మాట ద్వారా ప్రతి ఒక్కరిని వెలిగించు నాయన. ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభా నీ కృపా సత్యములతో నడిపించమని ప్రార్థిస్తున్నా. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి, హెచ్చించమని ప్రార్థిస్తున్నాం. జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించండి, గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి, వివాహం కాని వారికి వివాహం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి శోధ నుంచి తప్పించు, ప్రతి అపాయం నుంచి తప్పించు. ఈ బిడ్డలు వెళుతూ వస్తున్న ప్రతి మార్గంలో తోడుగా ఉండండి. ప్రతి కుటుంబాన్ని వెలిగించండి, రక్షణ కలిగించండి, స్వస్థత కలిగించండి. ప్రతి కుటుంబానికి కావాల్సిన ప్రతి అవసరం నీ మహిమలో తీర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.